చాలా ఫేమస్ అయిపోయారు లాలాపేట్ జాతర అయినప్పటి నుంచి. హిందూ ధర్మం కోసం కొట్టడానికి ఎవరు ముంగడికి వస్తలేరు. ఇప్పుడు గోల్కొండ బోనాలు, బల్కంపేట ఎల్లమ్మ లగ్గ ముందు కింద మాకలమ్మ జాతర ఉందంటే ఒక్కొని ఇంకా 10-20 మంది 30 మంది వేసుకొని వస్తారు. ప్రతి ఒక్క జాతరకు వచ్చినాడు ఎప్పుడు ఒక్కోసారి అయినాగా హిందూ ధర్మంలో ఏమైనా కొట్లాడైతుంది అంటే ఒక హిందూ కొట్టిన అంటే ఏ గానుగా హిందూలే టార్గెట్ గా, హిందూ దేవాలయాలే టార్గెట్ గా. ఇప్పుడు అంతమంది యూత్ వస్తారా, వాళ్ళ అక్కచెల్ల లోవలు రాదు. ఎందుకు చెప్పాలా? వాళ్ళే చెప్తారు. ఏమని చెప్తారు? అరే వద్దు రాకుర్రి జాతరకి, మొత్తం అంతా చిల్లర గాన్లు వస్తారు, బ్యాండ్ బట్టి మనం ఆడతామన్న ఆడొచ్చి ఆడురి. చాలా ఆర్డర్స్ వస్తున్నాయంట, ఎంత తీసుకుంటారు ఏంది కథ పబ్లిక్ కి? విలువ అనేది ఈది. ఎందుకంటే మీ లెక్క మేము మనుషులమే కదా. వచ్చిరు జాతరలకు వచ్చిరు, నూకిండ్రు, డాన్స్ ఆడిండు, అవన్నీ కాకుండా రేపటి దినం ఒక దగ్గర తొట్టెలో తీసిరు అంటే మేము ఉంటేనే కదా దానికి అందం ఉంటుంది. రేపటి దినం పలారం బండి కానీ, ఏదైనా తొట్టెలు కానీ, ఏదైనా ఇంటికాడ బోనం తీసినా కానీ, బోనం వెంబడి కానీ మేము ఉంటేనే ఒక అందం వస్తుంది. దానికి మీరు మమ్మల్ని చిన్న చూపు చూసి మమ్మల్ని తొక్కేసి పక్కకు జరిపి మీరు మమ్మల్ని మీటం కొట్టి ముంగటికి వెళ్ళిపోవడం. మీకు అంత కొట్టడాలు అంతా ఫైట్ చేయాలంటే ఇంకా ఏం చేయాలంటే మీరు ఏదైనా జాతర చేయరు, మీ ఇంటికాడ బోనాలు తీరు, మీ ఇంట్లో తొట్టెలు తీసి మీ దుష్మన్ అందరూ విలువరు ఆడ కొట్లాడు. గోల్కొండలో మొత్తం బందోబస్తు గట్టి ఉంది పోలీసు వాళ్ళది. दिन से हुआ जिसमें सैकड़ों अकीदतमंद इस इलाके के लिए मुनफरिद त्यौहार मनाने 2026 బోనాలు అంటే వా మీ ఇద్దరు నడుస్తారు ట్రెండింగ్ లా. అట్లా ఎట్లా? నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బంటి ఫెలో. ఈరోజు మరొక ఇంటర్వ్యూతో అయితే మేము ముందుకు వచ్చేసిన. ఎవరు అనుకుంటున్నారా, వాళ్ళు వచ్చేసి మన జాతర అయింది కదా లాలాపేట్ల, ఆ లాలాపేట జాతరలో చాలా అంటే చాలా పేరు, మస్తు ఫేమస్ అయిపోయారు వాళ్ళు పోతరాళ్ళు. నేను అనుకుంటున్నా అదే పోతరాళ్ళు ఇంటర్వ్యూ తీయాలా, జాతర వస్తుంది, మన యూత్ గురించి ఏమైనా తెలుసుకోవాలి. మొత్తం యూత్ జాతర అంటే తెలుసుగా, ఇక జాతర అంటే ఇక యూత్ అందరూ ఏమనుకుంటారు, వచ్చేసింది రా ఓనా కొట్టేద్దాం చేసేద్దాం మనం హీరోలు అయిపోదాం అనే ఫీలింగ్ తో ఉంటారు కదా. అసలు పోతరాలు ఎందుకు వేస్తారు? ఎవ్రీ టైం అదే ఉంటుందా? అట్లా కాకుండా జర కొంచెం వేరేగా అడుగుదాం. అసలు యూత్ ఎందుకు వస్తారు జాతరకి, మన ధర్మాన్ని ఎందుకు ఖరాబ్ చేస్తారు యూత్, అసలు మన ధర్మం గురించి ఏమైనా తెలుసా తెలియదు యూత్ కి? అసలు పోతరాజు వేషం వేస్తారు అందరూ, కాకపోతే వాళ్ళని సత్తాంటారు. అసలుకి పోతరాజు అంటే ఎవరు అని చెప్పి తెలుసుకుందాం. చలో బాయ్. నమస్తే. జయశ్రీరామ్ బాయ్. మీ పేరు, మీరు ఎక్కడ ఉంటారు? మేము నార్సింగ్ ఉంటామన్నా. నా పేరు వీరేష్ పోతరాజ్. బాయ్ మీరు పేరు, మీరు ఎక్కడ ఉంటారు? నా పేరు నార్సింగ్ వాసు పుత్రజన. అంటే మీరు చిన్నప్పటి నుంచి మీ ఇద్దరు ఫ్రెండ్స్ అంటే? చిన్నప్పటి చెడ్డి దోస్తాను మరి. మీ చెడ్డి దోస్తానా? అంటే పోతరాజు విషయం వేద్దామని చెప్పి ఎందుకు అనిపించింది నీకు? అంటే అనిపించింది అంటే ఒకప్పుడు మామ వేస్తున్నానంట, నేను బి చూడలే మామ వేసింది. మమ్మీ వాళ్ళకి ఇట్లా మాట్లాడితే అనుకున్నా, నేను ఎప్పటి నుంచో ఉంది నాకు వేయాలని. ఇక మమ్మీ వాళ్ళు కానియలేరు, వద్దు పెట్ట మనకు లేదు, మనం మన దాంట్లో వేయలేరు ఇప్పటిదాకా. అంటే సరే అని ఒకసారి ట్రై చేద్దాం అన్నట్టు నేను మా ఫ్రెండ్స్ వాళ్ళు తొట్టెలు తీసిండే మన వల్ల నేను ఇక పోతాజం ఏమో తెలియదు. మీరు ఎందుకు ఎట్లా వేసినావు? నేనైతే అమ్మవారిని మొక్కుకున్నాను. మొక్కుకొని ఇక అప్పటికి మా ఫ్రెండ్ అనేది నాకు కోరిక తీరింది. అయితే మా ఫ్రెండ్ వేస్తుండే వాసు అని చెప్పి, దాని వల్ల నేను ఏం చేసినా ఆయన ఒక 1 year అయింది. అప్పటి నుంచి నేను తన దారిలో నేను గిట్టంగా వేస్తా అని చెప్పి అన్నం పడి వేసుకుంటూ వెళ్ళిపోయినా. మీరు ఏమిటో మేము అలా అన్న అంటే వీళ్ళు మన ఓన్లీ పోతున్నది అంటే శాఖలు మాత్రమే ఇస్తారు. అంటే మీరు అట్లా వేస్తారు అంటే ఫ్యాషన్ కేస్తురా? ఫ్యాషన్ కానీ కాదన్నా, ఏంటంటే అమ్మవారి మీద భక్తితో నేను ఎక్కువ వెళ్ళమని అంతా, అట్లా నేను అమ్మవారిని నమ్ముకొని నేను స్టార్ట్ చేయడం జరిగింది. అంటే నువ్వు మొక్కుతోనే చేసినావు అంటున్నావు, ఫ్యాషన్ తోనే కాదు కదా? ఫ్యాషన్ తో ఏం లేదన్న. మన ధర్మంలో జాతర చేసుకుంటున్నాం. మనం జాతర చేసుకుంటున్నప్పుడు చాలా మంది యూత్ ఎట్లుంటారు, వస్తారు, తింటారు, తాగుతారు, ఎంజాయ్ చేస్తారు. దావత్ ఓల్దో వచ్చిందో ఓడో చేసి కొట్లాడే వేసిందో ఓలో పేరు ఓనుకో. అట్లాంటి వ్యక్తులకు మీరు ఏమని చెప్పాలనుకుంటున్నా? చెప్పాలంటే అన్న, ఇప్పుడు మనం హిందూ ధర్మం కోసం కొట్టడానికి ఎవరు ముంగడికి వస్తలేరు. ఇప్పుడు గోల్కొండ బోనాలు, బల్కంపేట ఎల్లమ్మ లగ్గ ముందు కింద మాకలమ్మ జాతర ఉందంటే ఒక్కొని ఇంకా 10-20 మంది 30 మంది వేసుకొని వస్తారు. కానీ అక్కడ కొట్టడానికి దమ్ము వస్తుంది. కానీ మనం హిందూ ధర్మం గురించి గుళ్ళు గులగొట్టినప్పుడు, మన గుళ్ళ గురించి మన ఫైట్ అయినప్పుడు అయితే ఎవరు ఒకరు ముంగడికి వస్తలేదు. మీకు ఎన్ని అంటే ఇప్పుడు నువ్వు చాలా మందిని చూస్తుంటావు కదా, పోతరాజు వేషం వేసినప్పుడు కావాల్సిన ఇంటికలు గుంచుతాను, కావాల్సిన నువ్వు నాతో డాన్స్ అని అంటాను. ఓడో తాగే చూస్తాడు, ఆయన దావతి కాడు, అంత రూపాయి పెట్టాడు, ఆయన పంచాయతీ కాదు, అది వస్తాడు తాగుతాడు, నువ్వు నాతో డాన్స్ ఆడు అంటాడు. అట్లాంటివి నీకు ఎప్పుడైనా జరిగినా? ఎట్లుంటదన్నా, వాళ్ళ ఈవెంట్ ఉండదు, వాళ్ళది ఏముండదు. అది ఎవరిదో ఈవెంట్ ఉంటుంది, ఆడు వస్తాడు, ఆడెన్నో తాగొస్తాడు, ఈడ కొట్లాట పెట్టి పోతాడు. ఈడ చేసిన ఈవెంట్ మొత్తం వాళ్ళది ఖరాబ్ అవుతుంది.
అంటే నేను కూడా చాలా మందికి ఏమని చెప్దాం అనుకుంటున్నా అంటే ఓల్దో దావత్ ఓల్దో జాతర అంటే ఇప్పుడు గోల్కొండ జాతర, సికింద్రాబాద్ జాతర, మల్కంపేట జాతర అంటే ఇదంతా మన ధర్మం కోసం చేస్తున్నారు, మన హిందూ ధర్మం కోసం చేసే జాతరలు ఇవి, మన ధర్మంలో ఉండే జాతరలు ఇవి నిలబడాలంటే మన యూతే ఉండాలి ముంగల. అట్లాంటివి మనమే పోతాం దావత్లలో, జాతరలో నా దావత నా ఇంటిదా నా కోసం చేస్తురా అన్నట్టు కాకుండా మన ధర్మం కోసం చేస్తున్నారు, మన ధర్మం జాతరలోని జర ముంగలు అడిగేది అంతే అని పోయి కొట్లాటలు చేసుకొని ఇట్లాంటి చిల్లర పంచాయతీలు చేసుకుని అనుకో మన ధర్మంలో మన ఇజ్జతే పోతుంది. అర్థమైనా? ఇవి అందరు జాతరలో పోతురు కదా, కాకపోతే ఏ జాతరలో ప్రతి ఒక్క జాతరకు వచ్చినాడు ఎప్పుడు ఒక్కోసారి అడిగినాగా హిందూ ధర్మంలో ఏమైనా కొట్లాట అవుతుంది అంటే ఒక హిందువుని కూడా కొట్టినంటే ఏ గాడుగా రాడు. ఎందుకు అట్లా? ఆడ ఓంగానే 10 మంది చూడగానే పైల్వాన్లు తోపులు ఎందుకు అవన్నీ అవద్దు. మన ఏడున్నా కానీ అరే మనోడు రా, మన బొట్టు పెట్టుకున్నాడు మనోడు, ప్రతి ఒక్కరు మనోడు అని చెప్పి మూవలు ఊరి. ఇంకా వాయి చెప్పురి మీరు చాలా ఫేమస్ అయిపోయారు లాలాపేట్ జాతర అయినప్పటి నుంచి. అసలు మీరు ఎక్స్పెక్ట్ చేసిరా ఇంత ఫేమస్ అయిపోతారని చెప్పి? అమ్మవారి దయ అనుకోలే అట్లా. మొత్తం ట్రెండింగ్ లా ఈసారి బోనాలు 2026 బోనాలు అంటే వా మీ ఇద్దరు నడుస్తారు ట్రెండింగ్ లా, అట్లా ఎట్లా? అమ్మవారి అన్న అంటే ఎప్పటి చేస్తారు మీరు? నేను 3 years అవుతుంది అన్న. ఓకే, మీరు 4 years అన్న. 4 years. ఇయర్ కి 4 years. అంటే నేను చాలా పెద్ద పెద్ద పోతరాలని చూసిన, అంటే మస్తు చాలా రోజులు చేసేటోళ్ళు అంటే 10 సంవత్సరాలు 15 సంవత్సరాల డోర్స్ చూసిన. కానీ మీరు ఇంత తక్కువ టైంలో చాలా బాగా ఫేమస్ అయిపోయారు. ఇంకోటి ఏంటంటే మీరు వేసే ప్రతి ఒక్క జాగలగిన మీరు మీతోని ఇబ్బంది పెట్టే పోరోళ్ళు అని ఉంటారు కదా, వాళ్ళకి మీరు తెలియాలా అరే అట్లా చేయకాల రా మన హిందువుల ఇజ్జత్ పోతుంది అని చెప్పి మీరు చెప్పండి. ఓకేనా భయ? పక్క తప్పకుండా అన్న చెప్పండి. మీరు ఏమని చెప్పురి యూత్కి చెప్పాలా, మీరు జాతరలోకి రాండి ఎంజాయ్ చేద్దాం, మన ధర్మాన్ని మనం కాపాడుకుందామని చెప్పురి. మన జాతరని మననే కాపాడుకోవాలి. మీరు వచ్చి ఆడ కొట్లాట పంచాయతీలు చేసి కాలిపీలి కొట్టినామా చాకులతో పొడుచుకున్నామా అన్నట్టు కాదు. మనది ఒకటి హిందూది ఒక ధర్మం ఉంది, ఆ ధర్మం నుంచి మనం ముంగటికి పోదాం. రేపటి దినం ఏదైనా గుడి కొట్లాడుతారంటే ఆడికి రర్రి ఈ జాతర అనగానే 50 మంది 100 మంది 30 మంది ఈడికి వచ్చినంత మాత్రాన్ని ఏం అయిపోదు, ముంగటికి ఇటంగా రావాలి అట్లా. ఎందుకంటే మనది మనమే కాపాడుకోవాలి. బాయ్ నువ్వేమని చెప్పాలనుకుంటున్నావా? జాతర అంటే ఇప్పుడు మన జాతరలకి మన హిందూ ధర్మం కోసం మనం చేస్తున్నాం. మన బోనం అనేది, తొట్టెలు అనేది, పలాల బండ్లు అనేది మన ఫ్యామిలీ గోల్కొండ చూడాలంటే రాని పరిస్థితులు. ఎందుకంటే మొత్తం చిల్లర గంజాయి కొట్టి జాయింట్ కొట్టి ఇవన్నీ రౌడీ ఇంటికి కలర్లు వేసుకొని ఇప్పుడు అంత మంది యూత్ వస్తారా? వాళ్ళ అక్క చెల్లెలు లోవలు రాదు. ఎందుకు చెప్పాలా? వాళ్ళే చెప్తారు. ఏమని చెప్తారు? అరే వద్దు రాకుర్రి జాతరకి, మొత్తం అంతా చిల్లర గాళ్ళు వస్తారు కొట్లాడతారు అని చెప్పి. ఎందుకు రావద్దు అంటారు? ఆడ ఫస్ట్ ఈడే చక్కగా ఉండడు, మన ఇంట్లో చక్కగా లేకపోతే మనం ఏం సమాధానం ఇస్తాం అన్నట్టు లేడీస్ వస్తలేరు ఇప్పుడు. అట్లా అదే ప్రతి ఒక్కరు ఇది ఒకటి ఆలోచించుర్రి. మనం మీద మన ఫ్యామిలీని తీసుకొని జాతరకు పోవాలా, అంత శక్తి మన దగ్గర ఉండాలి. ఎందుకంటే మన ధర్మంలో లేదా ఇప్పుడు అమ్మవారి జాతర, అమ్మవారికి మనం తీసుకోబోతున్నాం జాతరకి బోనాలు తీసుకోవాలంటే లేడీస్ కావాలా, మన ఇంట్లో అమ్మ కావాలి, అక్క కావాలి, చెల్లె కావాలి. అలాగే మనం రాలేని పరిస్థితి చేస్తున్నాం. ఆడికొస్తే గంజాయాన్లు, ఆడికొస్తే తాగుబోతోళ్ళు, ఆ పేరు పోగొట్టి మొత్తం ఎట్లా అంటే అదే జాతర అంటే అదే పేరు. అట్లాంటిది కాకుండా మనకు మంచి పేరు రావాలా. అరే మన ఇప్పుడు మన అంటే ఈ యూత్ మొత్తం ఎట్లా అంటే అరే ధర్మం గురించి అంటే జర నాలెడ్జ్ వచ్చింది. మన పెద్దవాళ్ళకి తెలియదు కదా సగంగా, ఎందుకంటే అప్పటి అందరూ హిందువులు ఉంటుండే కాబట్టి మనకు ఒకళ్ళు చెప్పలేదు. ఇప్పుడు జర సెక్యులర్ల నుంచి ఇప్పుడు రియలైజ్ అయ్యి అరే మన ధర్మం కోసం మనం ఫైట్ చేయాలని చెప్పి ప్రతి ఒక్కరు ముంగల్ కోసంగా జర మీరు గిరంగా జర అర్థం చేసుకొని ముంగల్కి అడిగేవి. ఇంకా మొత్తం ఒకసారి మీరు డాన్స్ మంచిగా ఆడతారంట, ఒక స్టెప్ ఎట్లా అవుతుంది చూపట్టచ్చు కదా? అంటే అక్కడనే బ్యాండ్ బట్టి మనం ఆడతాం అన్న. ఇది ఆడొచ్చు, ఆడురి ఆడరా అన్నావా? నేను మీరు చూసినా నేను మీ వీడియోస్ బాగుంటాయి మంచిగా, ఇంకా మంచిగా ఫేమస్ కావాలా, ఇంకా మంచి మొత్తం చాలా ఆర్డర్స్ వస్తున్నాయంట. ఎంత తీసుకుంటారు ఏంది కథ పబ్లిక్ కి? అంటే మనం ఇంకేం మనం ఇద్దరు జోడి కాబట్టి 25,000 ఇట్లా తీసుకుంటాం. ఇక మళ్ళీ మనకు తెలిసిన వాళ్ళకి ఒక బడ్జెట్ 20 లోపు అట్లా తీసుకుంటాం ఒక ఆర్డర్. ఇప్పుడు భయ మీరు పోతారంటే మీకు అంటూ ఒక గురువు ఉంటాడు, బందోబస్తు చేయించుకోవాలా. ఇప్పుడు మీరు ఇది సాకులలోకి మాత్రమే వర్తిస్తుంది, వాళ్ళకైతే చాలా మంది ఉంటారు బందోబస్తు చేయడానికి. మీకంటూ వాళ్ళు ఉంటారా బందోబస్తు చేయడానికి? ఇట్లా బందోబస్తు అంటే మనకు ఒక ఉస్తాద్ ఉండు గురువు ప్రాంతాన అని మేడిబాయిలు ఉంటాడు. మీరు పోతరాజు విషయంలోకి ఈ ఫీల్డ్లోకి వచ్చింది కారణం? వచ్చిన కారణం అంటే నాకు ఇవ్వాలనిపించినప్పుడు, అంటే మీరు ఓల్త్రులు వచ్చారు
అంటే నేను ఇప్పుడు ఒక యాత్ర కొమ్మరపోతరాజు ఉంది కదా, అన్న త్రూలో ఒకసారి ఒక ఆర్డర్ చేసిన అన్న దగ్గర. వేసినాక అన్న ఫస్ట్ అన్న మొత్తం చూసుకుని ఇప్పుడు మా ఉస్తాదు మేడిబాయిలు ఉంటారు క్రాంతన్న అతను. ఇప్పుడు పోతురాజుకి ఎట్లా పిలిపిస్తారు? ఏముందన్న ఇప్పుడు ఆడు వస్తుందంటే పోతే లైట్ అని చెప్పి అని నూకేసి అని పక్కకు జరిపి అని దండలు అని గుంజి అన్ని పక్కకు జరుపుతారు. అంటే మేము గిట్టంగా మనుషులమే, మాకు ఒక విలువ అనేది ఈరి. ఎందుకంటే మీ లెక్క మేము మనుషులమే కదా. వచ్చిర్రు జాతరలకు వచ్చిర్రు, నూకిండ్రు, డాన్స్ ఆడిండు, అవన్నీ కాకుండా రేపటి దినం ఒక దగ్గర తొట్టెలే తీసిరు అంటే మేము ఉంటేనే కదా దానికి అందం ఉంటుంది. రేపటి దినం పలారం బండి కానీ ఏదైనా తొట్టెలు కానీ ఏదైనా ఇంటికాడ బోనం తీసినా కానీ బోనం వెంబడి కానీ మేము ఉంటేనే ఒక అందం వస్తుంది. దానికి మీరు మమ్మల్ని చిన్న చూపు చూసి మమ్మల్ని తొక్కేసి పక్కకు జరిపి మీరు మమ్మల్ని గిటంగా కొట్టి ముంగటికి వెళ్ళిపోవడం కొన్ని కారణాలు గిటంగా అవుతున్నాయి. అవన్నీ చేయకుండా ఆపేసేది. ఎందుకంటే మన మన ధర్మం కోసం మనం కొట్లాడదాం. మన అందరు కలిసి రర్రాడికి బోనాలు చూయిరి, ఎంజాయ్ చేయరి, మంచిగా రర్రి, మొక్కుర్రి, ఇంటికి కోరి. అందుకే మాత్రం కొట్టడానికి ఏం రాకురి, కొట్టడానికి రాకురి. ఏమంటారు బరాబరా కదా. అంతేనా? ఇప్పుడు వచ్చే పబ్లిక్ మొత్తం అందుకే వస్తారు. అంటే ప్రతి అప్పట్లో అంటే జాతర అంటే అరే మస్తు ఆడతారు రా, పూతరాజు అరే పూతరాజు వస్తాడు రా, అరే మస్తు పెద్ద టోటల్ ఇస్తారు, మస్తు బోనాలు వస్తాయి అన్నట్టు ఉంటుండే. ఇప్పుడు రాను ఏమైపోతుందంటే అరే మనం ఇంతమంది గ్యాంగ్ పోవాలరా బోనాల పండగకి, మనం అన్ని ఇట్లా మన ఎరుకోబోడు రావద్దురా, మనమే డ్యాన్స్ ఆడాలా, మనమే ఆడుకోవాలి, మనమే చేసుకోవాలి అంటే ఎట్లయిపోయి అంటే ఓల్దో జాతర తీసినా అడవి డ్యాన్స్ ఆడతాడు. లాలాపేటలో పోయినావు అన్న, మొన్ననే కదా పోయి ఈ నెలనే అయింది, మొన్న లాస్ట్ అండి ఇన్ని కొట్టడాలు అయినా మన హిందువులే కొట్టుకోరు. అవునా కదా. అంటే ఆడ ఎంత పెద్దగా అన్ని గానం పైసలు పెట్టి తీసినా ఆయనకి ఎంత చెడ్డ పేరు వస్తుంటది. ఓడో వచ్చి కొట్లారి కాలిపి లాస్ట్ మూమెంట్ లో ఆయనని అది చేసుడు, ఆయన పేరు ఖరాబ్ చేసుడు తప్పు కదా. తప్పు. ఒకవేళ మీకు అంత కుట్టడాలు అంత ఫైట్ చేయాలని ఉంటాయి ఇంకా ఏం చేయాలంటే మీరు ఏదైనా జాతర చేయరు, మీ ఇంటికాడ బోనాలు తీరు, మీ ఇంట్లో టొటల్ తీసి మీ దుష్మలు అందరూ విలువరు ఆడ కొట్లాడు. అప్పుడు ఆ బాధ అర్థమవుతుంది. పైసలు పెట్టినోనికి అరే దేవుని కోసం ఇంత చేస్తున్నాం రవే, మా పైసలు ఎన్ని కాదనుకున్నా చేసినప్పుడు మీరు ఆ విలువిస్తలేరు అన్నట్టుగా. సరేనా? తప్పు చేయకూరి ధర్మం కోసం. ఇంకొకటి ఏం తెలుసా అన్న, ఈసారి ప్రతి ఒక్క ఇన్ఫ్లుయెన్సర్ యూట్యూబర్లు కదా, మీరు ఏం చేయరు అంటే ఒకవేళ మీడియా వాళ్ళు ఉంటే కనుక వాళ్ళకి వీడియోలు పంపిరు, వీడియోలు తీసి కొట్టడం అయితే. ఒకవేళ ఒకటి చేయకపోతే నాకు పంపిరు, నేను ప్రతి ఒక్క వీడియో యూట్యూబ్ ఛానల్ వేస్తాను. కొట్టినో తీస్తాం, తల్లు తిన్నో తీస్తాం, అని పేరు కంప్లీట్గా రాస్తాం. వీడు వచ్చి మా ధర్మంలో ఖరాబ్ చేస్తుండు మా హిందూ ధర్మంని అని చెప్పి, ఆడు హిందూ అయినా పర్వాలేదు ఆయన పేరు కంప్లీట్ రాసిస్తాం. ఆడు ఎవడైనా ఇంత పెద్దగా ఉండని వచ్చి ఊకే మా ధర్మంలో వచ్చి మనం ఊకే కొట్టడాలు చేస్తాం, ఇట్లా చేస్తాం, చిల్లర లెక్కలు చేస్తామంటే ఒక టైంలో అయిపోయింది అంతా. ఇప్పుడు ఎవడు ఊకేటోడు లేడు. గుద్దలు అంతా ఈసారి కథలు పడతాయి. చూసాం ఈసారి జాతర ఎట్లా నడుస్తుంది, మన బోనాల పండుగ మెరిగిన ఇంకా మంచిగా ఎదగాల. మీరు ఒక స్టెప్ ఏదైనా చేస్తారంటే ఏమి స్టెప్ వేసేటట్లేరు. యా అమ్మవారి ముంగటి ఉన్నప్పుడు బ్యాండ్ సపోర్ట్కి దానికి ఏ బుద్ధి అవుతుంది అన్న. ఇప్పుడు ఇంటర్వ్యూలు ఎట్లా ఇస్తాం మొత్తం జోరు ఉంటాయి. విగ్గులు వేసుకుంటారా మీరు? ఓన్లీ ఇట్లనే వేస్తారా? నార్మల్గా లుక్ మస్తు కనిపిస్తారు అయితే. జర అటు చూసేమని చెప్పు. ఏం చెప్పవా? పోతారాజు అందరికి ఆల్ ద బెస్ట్ చెప్పవా? అందరు నాకన్నా అన్న వాళ్ళు పెద్దోళ్ళు చిన్నోళ్ళు అందరూ ఇట్లనే మంచి అమ్మవారు మొక్కుకొని మనం అందరం ఇట్లనే ముంగరికి పోవాలి. ఇట్లా మన హిందూ ధర్మంకి ఏమైనా అయితే అందరికి ముంగరు రావాలి. గుడ్ల కార్యమైనా ముస్లిమ్స్ వాళ్ళు చూడు ఒక్కరిని కొడితే 50 మంది ఏమవుతారు ఆడ, మనం ఒక్కరిని కొడుతుంటే ఇక్కడ చూసి అక్కడికి వెళ్ళిపోతారు. అట్లా కొంతమంది మన దాంట్లో హిందూ ధర్మంలో మన హిందూ ధర్మమే మనం ఖరాబ్ చేసుకుంటున్నాం. జాగ్రత్త. చాలా మంది పోలీసు అయితే చాలా స్ట్రిక్ట్ అయిపోయింది. మొన్న బాయి వాళ్ళు చెప్తారు ఒక్కొక్కరిని ఇండ్లకి వెళ్ళి గుంజుకొచ్చి కొట్టిరంట పోలీసులు. ఎందుకు ఇట్లా చేస్తున్నారు అని చెప్పి. అదేనా? అది శాంపుల్ మాత్రమే. ఇప్పుడు ఉంది మొత్తం ట్రీట్మెంట్ ఉంటుంది ఈసారి జాతరలలో. గోల్కొండకి మొత్తం బందోబస్తు గట్టిగా ఉంది పోలీసు వాళ్ళది. ఏమున్నా సీసీ కెమెరా ఫిట్ చేసి అవి చేసి మొత్తం ఎక్కడన్నా గుంజుతా అని చెప్పి కంప్లైంట్ పోలీస్ పిఎస్ చెప్తారు. చూసి జాగ్రత్త. ఎంత చేసినా అని ఒక్కరోజు మాత్రమే, ఒక్కరోజు ఎంజాయ్ కోసం చేయకూరు. తాగి అంటే సస్తా నష్ట చేసి జర ఓవర్ చేయకూరి. అర్థమైందా? చేసిన తర్వాతకి బాధపడాల్సింది మళ్ళీ మీరే. ఇంటికాడ పోలీసు వస్తే బేజత్ అయిపోతుంది. అమ్మాయి పేరు ఖరాబ్ చేయకూరు. మంచిగా ఉండురి, మంచిగా చదువుకోరు, మంచి ఉద్యోగాలు చేయరు. ఇప్పుడు మీరు పోతరాజు వేషం వేయడానికి ఎక్కడ పోతారు కదా, ఒక్కొక్కరు పోతరాజు వేషం వేయడానికి ఒక్కొక్కరిని తీసుకెళ్తారు. మీరు అట్లా తీసుకెళ్తారా? మన ఇంకా అంటే మన ఫ్రెండ్ ఉందన్న కార్తీక్, ఇక మేము ఇంట్లోకి వెళ్ళినప్పటి నుంచి మళ్ళీ మనం ఇంట్లో పోయేదాకా మన ఇంకానే ఉంటాడు. మన పసుపు రుద్దం గానీ ఇరవైలకు పట్టుకోవడం గానీ మొత్తం ఈడు కార్తీక్. మళ్ళీ మన ఇంటికి అన్న వాళ్ళు మన ఇంకా ఎప్పటికి ఉంటారు. ఆర్డర్ కి మన అన్న వాళ్ళందరూ మన ఇంకా సాధిస్తారు. అంటే ఇప్పుడు లాలాపేటలో వేసేది కదా, అలా
అంటే ఇట్లా ఓల్ త్రోలో వేరు లాలాపేటకి అంటే మన లాలపేట బబ్లి పోతరాజు అని ఉంది కదా, అన్న వచ్చి యూత్ పెట్ట అంటే అన్న మాట కాదనుకుంటే మేము ఇష్టం అక్కడ. అన్న దయవాలనే ఇప్పుడు మేము ఈ టైంలో ఇక్కడ కూర్చున్నాం మేము. బాగా ఫేమస్ అయిపోయారు. ఏడవైనా సరే మనని ఓలైతే మనకి దారి చూపించుడు అదైతే మర్చిపోవద్దు తప్పకుండా అన్న. సరే అంటే కొంతమంది ఎట్లా అంటే ఈ ఫేమస్ అనేది ఎన్ని రోజులు ఉండదు, కొన్ని రోజుల వరకే ఉంటుంది. అంతే అన్న. అదేనా ఎప్పటికైనా అన్నం పెట్టిన ఎప్పటికి మరవద్దు అంటారు, సేమ్ అట్లనే. అంటే ఈ ఫేమస్ ఎప్పటికి ఉండదు. నేను చాలా మందికి ఏం చెప్తా, ఎట్లయితే ఎదుగుతాం చూడు అట్లనే పోతుంది మన కింద. మనం చూపించే అహంకారం యాటిట్యూడ్ ఉంటుంది చూడు, అది మనం చాలా కింద పడేస్తుంది. ముంగటోనికి ఏమైనా ఉండదు కానీ మన దిల్ సాకుంటే చాలు. అంతే, నిజంగా అట్లనే ఉండాలి. ఏమంటావు బాయ్? అంతే అన్న. నీకు ఎవరైనా చూడు ఇంకా చెప్పేమని చెప్తావా? చెప్పేది ఇక ఆర్డర్కి పిలుస్తారన్న, కొన్ని అడ్వాన్స్ కొడతారు, కొన్ని అడ్వాన్స్ కొట్టినాక మిగతా పైసలు మొత్తం వాడికి పోయినాక పొద్దుగాలు వేసా, రేపు వేసా, ఎల్లుండి వేసా, ఇక శతాంశకం అవే ఉంటాయి. అట్లా వేయకూరి అవన్నీ ఇట్లా గ్యామ్లింగ్ ఈవినింగ్ అసొంటి ఏం చేయకూరి, ఉంటే తీయరి లేకపోతే తీయకూరి, అంతకు మించి ఇంకేం లేదు. ఇంకోటి మనం ఏంటి ఇప్పుడు ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుంది కదా, అక్కడ పోయినప్పుడు మనకు అలాగే ఇజ్జత్ ఉంటుంది. మళ్ళీ ఆర్డర్ ఎక్కడ అయిపోయినాక మనం పట్టించుకునేటోపు ఉండరు. అట్లా కొన్ని జాలలో మాకు అయినాయి. అవును, చాలా మంది నేను చూస్తా పోతురా అనగానే ఆ స్టార్టింగ్ లో మొత్తం వీడియోలు అందరు ఇస్తారు, ఇంకా ఉంటారు, మన ఇంకనే చేస్తారు. గురుదాకా పోయినా గురుదర్శనం అయిపోయినాక అయిపోయా ఇక పోతాడు. ఎట్లయినా ఇంటికి పోయి ఎట్లయినా స్నానం చేసుకుని, మనం స్నానం చేసుకున్నప్పుడు కొన్ని రోజులు ఒక జాలలో స్నానం చేసుకుని మాకు లేకున్నా నీళ్ళు వాటర్. అమ్మో నిజంగా నేను అందుకే నేను ఫస్ట్ చెప్పిన తెలుసా, చాలా మంది పోతరాజు వేషం అనగానే ఇట్లుంటది, ఇట్లా పోతరాజు వీళ్ళు వేయాలా పోతరాజు ఇవన్నీ చెప్తారు. కాకపోతే అలా అదే తక్లీఫ్ ఎవరు చెప్పరు. ఆ తక్లీఫ్ తెలుసుకుందాం అని చెప్పి నేను ఇంకోటి ఏంటంటే పెద్ద వ్యక్తులకి అడిగినాం అనుకో, అవన్నీ నడుస్తుంటే అవన్నీ అయితేనే ఉంటాయి అన్నట్టుగా లైట్ తీసుకుంటారు. ఎందుకంటే వాళ్ళకి ఎక్స్పీరియన్స్ కదా, వాళ్ళకి అన్ని తెలుసుంటాయి వాళ్ళకి ఏ టైంలో ఏం చేయాలని చెప్పి. ఇప్పుడు మాలాంటి ఇప్పుడు మీరు యూత్, అరే మీ దాకానే ఇంకా చాలా మంది యూత్ వేస్తారు పోతరాజు వేషం, వాళ్ళకి తెలుస్తుంది అరే మన పోతరాజులు. ఇప్పుడు మీ అందరు పోతరాజులకి మీరు ఏమైనా చెప్పాలనుకుంటే ఏం చెప్తారు? అంటే మీరు పరిచయం చేసుకోరా పోతరాజులు అందరినీ? చెప్పండి అన్న మేము ఇట్లా పోతరాజు వేషం వేస్తున్నాము అర్థమైందా? రేపటి దినం మనం అందరం ఒకటే అంటే ఇప్పుడు మీ ఇద్దరు పోతరాజు ఇక్కడ ఉన్నారు, నెక్స్ట్ వేరే పోతరాజులు మీ ఇద్దరిని మీట్ అవుతారు, అప్పుడు అందరూ కలిసిపోవాలా. ప్రతి జాతరలో వెళ్ళినప్పుడు పోతరాజు అలైబలే అనేది ఉంటది అన్న. ఇప్పుడు పక్కనే ఇంకో ఈవెంట్ అవుతుంటది కదా, అప్పుడు ఇంకోటి ఈవెంట్ అవుతున్నప్పుడు ఆ పోతరాజు వచ్చి మేము కలుసుకుంటాం, అలైబలే తీసుకుంటాం, తీసుకొని అందరం కలిసి ఉంటాం. అంటే అట్లా నేను ఎందుకు అట్లా చెప్పినా అంటే అప్పుడు అనేది ఒక పోతరాజుల టీం తయారవుతుంది. అప్పుడు అట్లా ఉందన్న, ఇప్పుడు ఒక యూత్ అనేది ఉంది, టీం అనేది అంటే యూత్ ఉన్నారు, పెద్దలు ఉన్నారు, పోతరాజులు అనేది ఆయన గిట్టంగా ఫిబ్బి మనం కలుసుకుంటాం, ఎందుకంటే అలైబలే ఉండాలి అన్నట్టు. అట్లా అందరం మనం అందరం కలిసిపోతేనే ముంగల పోగలుగుతాం, మన ధర్మాన్ని నిలబెట్టగలుగుతాం. సరేనా? రైట్. ఇంకేమైనా చెప్పాలనుకుంటారా? రైటా? బాయ్. చలో బాయ్.